ప్రియకు పీడకలలు మొదలయ్యాయి. కలల్లో ఆమె ఏదో చీకటి ఆచారంలో భాగంగా నిలుచుని ఉన్నట్లు, చుట్టూ ముసుగులు ధరించిన వ్యక్తులు వింత భాషలో ఏదో జపిస్తున్నట్లు, మధ్యలో రాతి పలకపై ఉన్న చిహ్నం స్పష్టంగా కనిపించేది. ఆ కలలు నిజమైనవిగా, స్పర్శనీయంగా ఉండేవి. ఆ నిద్రలోనే ఆమె శరీరంపై కొన్నిసార్లు అదే పలకపై ఉన్న చిన్న గాయాలు కనిపించేవి. అవి మర్నాడు మాయమైపోయేవి. లీనా ప్రవర్తనలో తీవ్రమైన మార్పు వచ్చింది. ఆమె గోడలపై, పుస్తకాలపై, రాతి పలకపై ఉన్న చిహ్నాలను గీయడం మొదలుపెట్టింది. ఆమెకు ఆ ఇంటిలోని చీకటి మూలలు మరింత ఆకర్షణీయంగా మారాయి. ఆమె చీకటిని చూసి భయపడకుండా దానితో మాట్లాడుతున్నట్లుగా ఉండేది. ఒకసారి లీనా రాత్రి నిద్రలో లేచి నేలమాడిగ వైపు వెళుతుండగా ప్రియ పట్టుకుంది. లీనా కళ్ళలో భయం లేదు, ఒక రకమైన ఆకర్షణ, ఒక పాత జ్ఞానం తొణికిసలాడుతుండేది. ఆమె పెదవుల నుండి ప్రాచీన భాషలోని మాటలు వినిపించాయి. ప్రియకు అర్థం కాలేదు, కానీ వాటిలోని భయంకరమైన శక్తిని ఆమె గ్రహించింది.